కర్మయోగము. కర్మయోగము అనగా కర్మలను పరిత్యజనంతో అంటే ఫలములపై ఆసక్తి లేకుండా ఆచరించడం. కర్మయోగం అనేది హిందూ తత్వశాస్త్రంలో 4 ప్రధాన యోగ మార్గాలలో ఒకటి. ఇది భగవద్గీతలో గీతోపదేశాల ద్వారా వివరించబడింది. కర్మయోగము, కర్మ అనగా పనులు మరియు యోగ అనగా సంబంధం లేదా ఒకరితో కలిసి అని అర్థం. కర్మయోగంలో మన పనులను నిష్కామతతో అంటే ఫలితాలపై ఆశలు లేకుండా దైవానికి అర్పించడం ముఖ్యమవుతుంది. ఇది సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యమైన యోగ మార్గాలలో ఒకటి. కర్మయోగము వ్యక్తిగత పురోగతికి, సామాజిక సేవకు, ఆత్మసాక్షాత్కారానికి మార్గం. కర్మయోగం ద్వారా మనం మన కర్తవ్యాలను నిరంతరం నిష్కామంగా దైవానుగ్రహంతో చేయడం ద్వారా జీవితంలో శాంతిని, సంతోషాన్ని పొందవచ్చు. కర్మయోగంలోని కొన్ని ముఖ్య సూత్రాలు. మొదటిది నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అనగా ఫలితాలను ఆశించకుండా కేవలం కర్తవ్యాన్ని నిష్ఠతో చేయడం. ఫలితాలను ఆశించడం మనస్సుకు బంధనాన్ని తెస్తుంది. కర్మయోగంలో మనం పనిచేసే క్రమంలో ఆ పనిని త్యాగం చేసి దైవానికి అర్పించడం ముఖ్యం. ఇక రెండవది స్వాధర్మం. మనకు అప్పగించిన కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించడం. ప్రతి వ్యక్తికి జీవితంలో కొన్ని కర్తవ్యాలుంటాయి. వాటిని సద్భావనతో, సమర్పణ భావనతో చేయడం కర్మయోగంలో కీలకం. ఇక మూడవది మోక్ష సాధన. కర్మయోగం ద్వారా మనము పూర్వకర్మలను క్షమించవచ్చు. దీనివల్ల మన ఆత్మకు శాంతి, సంతోషం మరియు మోక్షం సాధించవచ్చు. మోక్షం అనేది పునర్జన్మ చక్రం నుండి విముక్తి. ఇక 4వ సూత్రం సంకల్పత్యాగం. సంకల్పత్యాగం అనగా ఫలితాలపై ఆసక్తి లేకుండా కేవలం పనులను చేయడం. ఈ విధంగా మనస్సులోని అహాన్ని, స్వార్థాన్ని త్యజించగలగడం. కర్మయోగము మరియు భగవద్గీత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని సుప్రసిద్ధంగా వివరించాడు. అర్జునుని సయోధ్యలో శ్రీకృష్ణుడు కర్మయోగం ద్వారా కేవలం కర్తవ్యాన్ని చేయడం, దానిని దైవానికి అర్పించడం మరియు ఫలితాలపై ఆసక్తి లేకుండా ఉండడం అనే సూత్రాలను విశదీకరించాడు. అందులోని ముఖ్యాంశాలు: మొదటిది కర్తవ్యాన్ని నిర్వర్తించండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కర్తవ్యాన్ని చేయడం అత్యంత ముఖ్యమని అర్జునుడికి సలహా ఇస్తాడు. కర్మల ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా కేవలం కర్తవ్యాన్ని నిర్వర్తించమని చెబుతాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. అంటే నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది, కానీ ఫలితాలపై కాదు. కర్మ ఫలితాలపై ఆశలు పెట్టుకోకూడదు మరియు అలసత్వానికి దూరంగా ఉండాలి. ఇక రెండవ అంశం నిష్కామ కర్మ. కర్మను ఫలాల ఆశలతో కాకుండా స్వార్థం లేకుండా చేయాలని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. ఇది కర్మయోగం యొక్క ప్రధాన సిద్ధాంతం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అంటే ఎల్లప్పుడూ ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఆసక్తితో కర్మలను నిర్వహించడం ద్వారా పరమార్థం సాధించవచ్చు అని దీని అర్థం. ఇక మూడవ అంశం కర్మ సన్యాసం. కర్మలను వదిలేయడం కాదు,
కానీ కర్మలను కర్తవ్యంగా తీసుకుని ఫలితాలపై ఆశలు పెట్టుకోకూడదు. ఇది నిజమైన కర్మ సన్యాసం. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోః కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అంటే సన్యాసం మరియు కర్మయోగం రెండూ మోక్షాన్ని పొందడానికి సహాయపడతాయి. కానీ కర్మ సన్యాసం కంటే కర్మయోగం మిన్నయైనది. ఇక 4వ అంశం స్వధర్మం. ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని నిర్వర్తించడం అత్యంత ముఖ్యం. ఇతరుల ధర్మాన్ని అనుకరించరాదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అంటే తక్కువ నైపుణ్యం ఉన్నప్పటికీ స్వధర్మాన్ని చేయడం ఉత్తమం. ఇతరుల ధర్మాన్ని అనుసరించడం కంటే స్వధర్మంలో మరణం మేలైనది అని దీని అర్థం. ఇక తరువాతి అంశం సమత్వం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. శ్రీకృష్ణుడు సఫలత అపజయాల్లో సమత్వాన్ని పాటించమని చెబుతున్నాడు. మన చర్యల ఫలితాలను దృష్టిలో ఉంచుకోకుండా మనం మనసు స్థిరంగా ఉంచడం దీని అర్థం. ఇక తరువాతి అంశం అహంకార విరహితం. అంటే తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ఆసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కర్మయోగం అంటే అహంకారాన్ని వదిలి అన్ని చర్యలు దైవ చైతన్యం వల్ల జరుగుతున్నాయని తెలుసుకోవడం. ఇది మనకు గర్వం లేకుండా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇక తరువాతి అంశం ఫలితాల నుండి విముక్తి. కర్మయోగం మన చర్యల ఫలితాల నుండి విముక్తిని కోరుతుంది. కేవలం కర్తవ్యాన్ని పూర్ణతతో చేయడం, ఫలితాల గురించి ఆలోచించక ఉండడం మేలైనదని చెబుతుంది. ఇక తరువాతి అంశం సేవాభావం. స్వార్థరహితంగా సమర్పణతో పనులు చేయడం ద్వారా మనం సమాజ హితానికి సహాయం చేస్తాం. ఇది దైవ సేవగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది అన్ని జీవుల యొక్క సమష్టి ప్రగతికి దోహదపడుతుంది. ఇక తరువాతి అంశం ఆత్మశాంతి, మోక్షం. దీన్నే భగవద్గీతలో ఈ శ్లోకంలో ఇలా చెప్పారు: బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంబసా. కర్మయోగం ద్వారా మనం ఆత్మశాంతిని పొందుతాం. ఎందుకంటే మనస్సు వ్యక్తిగత కోరికలు మరియు ఫలితాల అన్వేషణతో ఉలికిపాటలలో ఉండదు. ఇది మనకు జన్మ మరణ చక్రం నుండి విముక్తి కలిగిస్తుంది. ఈ విధంగా కర్మయోగం అనేది భక్తి, స్వార్థరహితత మరియు వ్యక్తిగత లాభాల నుండి విముక్తితో మనం మన కర్తవ్యాలను చేయడం ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడం. ఇక కర్మయోగం మరియు మన జీవితం. కర్మయోగం మన దైనందిన జీవితంలో ఉపయోగపడే అనేక పాఠాలను అందిస్తుంది. ప్రతి వ్యక్తి చేసిన పనులపై అధిక దృష్టిని పెట్టడం, వాటిని నిష్కామంగా చేయడం, మనస్సును శాంతంగా ఉంచడం మరియు దైవానికి అర్పించడం ద్వారా జీవితంలో సకారాత్మక మార్పులు రాబట్టవచ్చు. ఇది కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా సామాజిక, ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితంలోనూ విజయాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇందులో ముఖ్యమైనది కర్మయోగం ద్వారా జీవన విధానాన్ని మార్చడం. అది వ్యక్తిగత ఆనందాన్ని, సమాజానికి సదుపాయాన్ని మరియు అంతిమంగా మోక్షాన్ని సాధించడానికి దారితీస్తుంది. కర్మయోగం యొక్క ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. మొదటిది మనస్సు పవిత్రత.
కర్మయోగం మనసుని శుద్ధం చేస్తుంది. ఈ పవిత్రత ఆత్మసాక్షాత్కారం పొందడానికి దోహదపడుతుంది. ఇక రెండవది అహం త్యాగం. కర్మయోగం ద్వారా మనం స్వార్థాన్ని, అహంకారాన్ని త్యజించవచ్చు. ఇది మనల్ని వినయంగా, మరింత సమాజోపయోగంగా చేస్తుంది. ఇక మూడవది సామాజిక సేవ. కర్మయోగం మనకు సామాజిక సేవ చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ విధంగా మనం సమాజానికి తోడ్పడగలుగుతాం. ఇక నాలుగవది శాంతి మరియు సంతుష్టి. కర్మయోగం మనకు ఆత్మశాంతిని మరియు సంతుష్టిని ప్రసాదిస్తుంది. ఫలితాలపై ఆసక్తి లేకుండా కేవలం కర్తవ్యాన్ని నిర్వర్తించడం వల్ల మనం మానసికంగా దృఢంగా, ప్రశాంతంగా ఉండగలుగుతాం. భగవద్గీతలోని కర్మయోగం ద్వారా మనం జీవన విధానాన్ని మార్చుకుని ప్రశాంతంగా, సమర్థంగా ఉండగలుగుతాం. ఇది కేవలం కర్మయోగం గురించి నేటి తరానికి సులభంగా అర్థమయ్యేలా సరళమైన మార్గాల్లో చెప్పాలని చిన్న ప్రయత్నం. సమాప్తం.